Good evening, all. Today we are going to start a new topic, that is archive mode, enable or disable. So the topic is how to enable archive log mode and how to disable archive log mode. So archive log mode is nothing but all the transactions which are available for the redo purpose, those are saved in the form of log files. అంటే మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆర్కైవ్ లాగ్ ఫైల్స్ డేటాబేస్లో సేవ్ అవుతాయి. అది కూడా ఎప్పుడు ఆర్కైవ్ లాగ్ మోడ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో టెక్నికల్ టాపిక్కి వెళ్ళే ముందుగా నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం సో లెట్ మీ టేక్ one rectangular box. In that I will take 3-page format. Okay, 3 pages format. ఇది ఒకటి అనుకుందాం. తర్వాత ఇది అనుకుందాం. సో జనరల్గా మనకి నోట్బుక్ ఎలా ఉంటుంది, 2-page ఫార్మాట్ ఉంటుంది నోట్బుక్, అంతే కదా. 2-page ఫార్మాట్ అంటే మధ్యలో ఫోల్డ్ చేసి ఉంచితే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పేజీ, రైట్ సైడ్ ఒక పేజీ ఉంటుంది. సేమ్ అలాగే 3-page నోట్బుక్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 3 pages, ప్రతి నోట్బుక్లో 3 ఉండి 3 పేజీలు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లాగ్ ఫైల్స్ కూడా మనకి 3 లాగ్ ఫైల్స్ ఉంటాయి. డేటాబేస్లో 3 లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ 1 అనుకుందాం, ఇది ఓకేనా. ఇది లాగ్ ఫైల్ 2. సో అదేవిధంగా దిస్ ఈజ్ లాగ్ ఫైల్ 3. జస్ట్ కన్సిడర్ 3 లాగ్ ఫైల్స్, ఈచ్ హ్యావింగ్ సేమ్ సైజ్. ప్రతి లాగ్ ఫైల్ కూడా ఈక్వల్గా సైజ్ ఉంటుంది. 200 MB అయితే ప్రతిదీ కూడా 200 MB ఉంటుంది. సో ఈచ్ వన్ హ్యావింగ్ సేమ్ సైజ్. లాగ్ ఫైల్, ప్రతి లాగ్ ఫైల్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఏదన్నా మ్యాటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీరు నేను నోట్స్ చెప్తున్నాను అనుకోండి, మీరేం చేస్తారు, ఇక్కడ రాసుకుంటూ ఉంటారు. ఇట్లా ఎంతో కొంత మ్యాటర్ రాసేసిన తర్వాత పేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ పేజీకి వస్తారు. ఇది రైటింగ్ మోడ్లో ఉంది, అంటే ఇంకా పూర్తి అవ్వలేదు, కొంత పూర్తయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఇది కంప్లీట్ అయింది, అంటే ఆల్రెడీ ఫిల్డ్, అంటే పూర్తి అయిపోయింది. ఇది కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్, ఫిల్లింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది ప్రజెంట్ జరుగుతూ ఉంది, ఫిల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఫిల్ ఇన్ ప్రోగ్రెస్. ఇది ఖాళీ అంటే మీనింగ్ ఏంది, రెడీ టు రైట్. నీకు కావాలంటే రాసుకోవచ్చు, కొత్త ఎంటీ పేజీ. అంటే ఇక్కడ 3 పేజీలు తీసుకుంటే, ఒక పేజీ ఏమో ఆల్రెడీ పూర్తి అయిపోయింది, ఇంకొక పేజీ ఏమో రాస్తూ ఉన్న పేజీ, ఇంకొక పేజీ రెడీ టు రైట్. ఈ 3 phase ఫార్మాట్లో మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన పేజీని యాక్టివ్ అంటాం. ఆర్కైవ్ లాగ్ ఫైల్స్లో యాక్టివ్ ఫైల్స్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ ఫైల్స్. యాక్టివ్ స్టేటస్ ఆఫ్ ది ఆర్కైవ్ లాగ్ యాక్టివ్లో చూపించింది, ఇది అంటే కంప్లీట్ అయింది, యాక్టివ్లో ఉంటుంది. ఇది వచ్చేసి కరెంట్ స్టేట్లో ఉంటుంది ఇది.
మీకు స్టేటస్ చెక్ చేసినప్పుడు లాగ్ ఫైల్ స్టేటస్ కరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్యాక్టివ్. ఇది కరెక్టో కాదో ఒకసారి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసి మీకు రీకన్ఫర్మ్ చేస్తా. జస్ట్ 1 మినిట్. సో 3 files having this type of status. One is active status, current status, inactive status. Inactive status అంటే దీంట్లో ఉన్న డేటా మొత్తం కూడా లాగ్ ఫైల్ 3 ఇన్యాక్టివ్లో ఉంది కదా, దీంట్లో ఉన్న డేటా అంతా కూడా ఒక ఫైల్ కింద సేవ్ అయిపోయింది బయటికి. అంటే ఈ 3 పేజీలే అవైలబుల్ ఉన్నాయి అనుకుందాం మనం. సో ఒక పేజీ నుంచి రాసేటప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఒక బోర్డు రాస్తున్నాను. బోర్డుని 3 పార్ట్లు చేశా. ఓకేనా, క్లాస్ చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు గ్రీన్ కలర్ బోర్డు ఉంది. మనం ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ చేసేటప్పుడు పెద్ద బోర్డులు ఉంటాయి. మేబీ డిగ్రీ కాలేజీల్లో ఎస్ఎస్సి వాటిలో ఏంటంటే బ్లాక్ కలర్ బోర్డు అవసరాన్ని బట్టి రూమ్ని బట్టి ఉంటుంది. ఆ బోర్డు నేనేం చేశానంటే 3 గీతలు కొట్టేసి 3 పార్ట్స్ కింద చేసుకున్నా, 3 పేజీల్లాగా. ఫస్ట్ పేజీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే ఫస్ట్ పేజీ పూర్తి అయిపోగానే సెకండ్ పేజీలో రాస్తా, సెకండ్ పేజీ పూర్తి అవగానే థర్డ్ పేజీలో రాసుకుంటూ వెళ్తా. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ 3 పేజీల్లో ఏ పేజీ అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు? 1, 2, 3 నేను ఎటు నుంచి రాసుకుంటూ వస్తున్నాను? ఒక ఫైల్ 1, ఫైల్ 2 బోర్డు మీద చెప్తున్నా. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్ దిస్ సైడ్. మన వైట్ బోర్డు మీద ఒక సైడ్ నుంచి జనరల్గా మనకు అలవాటు ప్రకారం ఏం చేస్తాం, ఇటువైపు నుంచి అటువైపు రాసుకుంటూ వెళ్తాం. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాస్తాం, అంతే కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేజీ కింద తీసుకొని దాంట్లో మ్యాటర్ రాశాను, ఏదో సర్క్యూట్ అనాలిసిస్ సంథింగ్ రాసుకుంటూ వెళ్ళిపోయాను, పేజీ అయిపోయింది. మళ్ళీ మిడిల్ పార్ట్లో పూర్తి చేశాను, అది కూడా అయిపోయింది. తర్వాత లాస్ట్ పార్ట్లో పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ పార్ట్ కూడా అయిపోయిన వెంటనే నేను ఎక్కడ చెడిపేస్తాను? దట్ మీన్స్ అరైజ్ ఎక్కడ చేయగలను? ఫస్ట్ పేజీని అరైజ్ చేస్తా. ఈ ఫస్ట్ పేజీని అరైజ్ చేశారంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు నోట్స్లో కాపీ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ నోట్స్లోకి ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని మనం ఆర్కైవ్ లాగా అంటాం. ఆల్రెడీ ఉన్న డేటాని మీరు నోట్స్లోకి కాపీ చేసుకున్నారు. అంటే ద కంటెంట్స్ ఆఫ్ ఆల్ ది ఫస్ట్ పేజ్ విల్ బి కాపీడ్ టు యువర్ నోట్స్. అప్పుడు నేనేం చేస్తాను, అబ్బాయి ఫస్ట్ పేజ్ నేను తుడిపేస్తున్నాను అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా తుడిపేస్తాను. అరేంజ్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి పేజెస్. ఈ 3 పేజెస్ కూడా కంప్లీట్గా రొటేట్ అవుతాయి. ఇంకొకటే కాన్సెప్ట్, ప్రతి పేజీకి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. సింపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఐటరేషన్ 1 అనుకుందాం ఇది. తర్వాత ఐటరేషన్ 2, ఐటరేషన్ 2 ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సరే, ఈక్వల్ కాదని తర్వాత చూద్దాం. జస్ట్ కాన్సెప్ట్ కోసం తీసుకోండి. బట్ మీరు కావాలనుకుంటే ఈక్వల్గా ట్రై చేసుకోండి, దట్ ఈస్ కంపల్సరీ. ఇది ఫస్ట్ పూర్తయింది అనుకుందాం. ఇది పూర్తయిపోయింది. అంటే మ్యాటర్ ఏదో ఒకటి పెట్టొచ్చు, బట్ జస్ట్ లైన్స్ పెట్టాను నేను. ఓకే, ఇది కరెంట్, ఇది యాక్టివ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఎనాలిసిస్ ప్రకారం ఏంటి, పేజీ 1 పూర్తి అయిపోయింది, పేజీ 2 పూర్తి అవ్వకొచ్చింది, ఇది ఖాళీగా ఉంది. ఇది ఖాళీగా ఉందంటే మీనింగ్ ఏంటంటే, సో దీంట్లో రాసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ వీటిలో ఫస్ట్ నేను అరైజ్ చేయగలిగేది ఏంటి, ఇది ఫస్ట్ పేజీ. సో దీన్ని అరైజ్ చేసి, అంటే అరైజ్ చేయడం అంటే ఇది ఆల్రెడీ ఈ కంప్లీట్ పేజీ మొత్తం కూడా ఒక లాగ్ ఫైల్ కింద క్రియేట్ అయ్యి సేవ్ అవ్వాలి. డేటాబేస్లో అట్లా సేవ్ అవ్వాలంటే దాన్ని ఆర్కైవ్ లాగ్ అంటాం. ఆర్కైవ్ లాగ్ ఆర్కైవ్ లాగ్ అంటే ఏంటంటే జస్ట్ దాన్ని సేవ్ చేసుకోవటం.
నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ దీనికి అప్లై అయ్యిద్ది. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ దీనికి అప్లై అయ్యిద్ది. ఇలా ఒక రొటేషనల్‌గా జరుగుతా ఉంటది. ఇప్పుడేం జేస్తారు? ఇది మీరు నోట్స్‌లో రాసేసుకుంటారు. రాసేసారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చిందనుకుందాం. ఇక్కడ నోట్‌బుక్‌లోకి రాసేసారు. నోట్‌బుక్‌లోకి రాసినప్పుడు ఇది ఖాళీ అయిపోయిద్ది. మళ్ళీ ఇక్కడ ఉన్న డేటా ఇది గూడా ఈ పేజీ పూర్తయిందనుకుందాం. ఈ పేజీ పూర్తయిన తర్వాత ఇది ఖాళీ అయిపోయిందిగా ఇప్పుడు. ఇది ఖాళీ అయ్యగానే ఇక్కడేమొచ్చిద్ది దీనికి స్టేటస్ ఇనాక్టివ్ అయిపోయిద్ది. ఇంతకుముందు ఏముంది? యాక్టివ్‌లో ఉన్నది కాస్త ఇనాక్టివ్‌లోకెళ్ళిపోయిద్ది. ఖాళీ పేజీ కాస్త మనకి ఇనాక్టివ్ అని మీనింగ్ ఏందంటే ఇనాక్టివ్. అంటే రెడీ టు రైట్. ఇది ఖాళీ అయింది కాబట్టి పేజీ మనం రాసుకోవటానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇదేంది? ఇదే స్టేట్‌లోకి మారిపోయింది. యాక్టివ్ స్టేట్‌లోకి మారిపోయింది. అంటే యాక్టివ్ అంటే కంప్లీటెడ్. ఇప్పుడు, ఇప్పుడు ఏదైతే ఉందో ఇది పూర్తయిపోయింది కాబట్టి పేజీ ఇప్పుడు ఇక్కడ రైటింగ్ స్టార్ట్ అయిద్ది. నేను ఇది జస్ట్ కట్ చేయడానికి తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ రైటింగ్ స్టార్ట్ అయిద్ది. రైటింగ్ స్టార్ట్ అయిద్ది అంటే మీనింగ్ ఏంటిది? యాక్టివ్, ఇనాక్టివ్, యాక్టివ్, కరెంట్. ఇది కరెంట్. ప్రెజెంట్ ప్రోగ్రెస్‌లో ఉన్నదానికి స్టేటస్ పేరు కరెంట్. అంటే ప్రస్తుతం జరిగే పేజీ. ఓకే. ఇప్పుడు ఈ కరెంట్ కూడా పూర్తయిపోయింది. సో, ఇప్పుడు ఇది యాక్టివ్‌లో ఉన్నది కాస్త నెక్స్ట్ ఏమవుతది? దీన్ని మొత్తాన్ని కాపీ చేసేసుకుంటాం. ఈ యాక్టివ్‌గా ఉన్నది కంప్లీట్‌గా యాక్టివ్ అయిపోయినయి అన్నిటిని ఏం చేస్తాం? కాపీ చేస్తాం. కిందకి కాపీ చేసుకున్నాం. అంటే నోట్స్‌లోకి అనుకుందాం. మన ఎగ్జాంపుల్ నోట్స్‌లోకి కాపీ చేసాం. ఇప్పుడు ఇది రెడీ టు రైట్. దీని స్టేటస్ ఇప్పుడు ఏమైద్ది? ఇక్కడ కరెంట్‌కి మారిపోయిద్ది. దీని స్టేటస్ కరెంట్‌కొచ్చేసిద్ది. దీని స్టేటస్ కరెంట్‌లోకెళ్ళిపోయిద్ది. కరెంట్‌లోకెళ్ళిన తర్వాత ఇది ఇన్‌యాక్టివ్‌లోకెళ్ళిపోయిద్ది. ఇన్‌యాక్టివ్. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇది కరెంట్‌కొచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఈ ప్లేసు ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోవాలది. అంటే ఇది యాక్టివ్‌లోకెళ్ళిపోద్ది. ఇక్కడ యాక్టివ్‌లోకెళ్ళిపోయిద్ది. ఈ విధంగా మీకు స్టేటస్‌లు మారిపోతా ఉంటాయి. సో, ఫైనల్‌గా ఆ 3 ఫైల్సే ఒకటి యాక్టివ్‌లో ఉంటే ఇంకోటి ఇన్‌యాక్టివ్, ఇంకోటి కరెంట్‌లోకి ఉంటాయి. ఇలా రొటేషనల్‌గా జరుగుతా ఉంటది. ప్రాసెస్ అది కంటిన్యూయస్‌గా ప్రాసెస్ రన్ అవుతా ఉంటది. ఓకేనా? అంటే ఒక సర్క్యులేషన్ అనుకోండి. సర్క్యులేషన్ తీసుకుంటే 3 ఫైల్స్ ఉన్నాయి మీకు. ఇవి 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ ఎట్లా రన్ అవుతాయి? ఒకదాని తర్వాత ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు దీని స్టేటస్ ఓకే. దీని తర్వాత ఈ ఫైల్‌కొస్తది. ఆ తర్వాత దీనికొస్తాయి. అంటే ఇవి ఒకదానెమ్మట ఒకటి ఇట్లా రొటేట్ అవుతా ఉంటాయి. అంటే ఏంటి? ఫస్ట్ ఇది యాక్టివ్‌లో ఉందనుకోండి. ఇది యాక్టివ్‌లో ఉన్నప్పుడు దీని పక్కనది కరెంట్‌లో ఉంటది. దాని తర్వాతది ఇన్‌యాక్టివ్‌లో ఉంటది. ఆ తర్వాత యాక్టివ్‌లో ఉన్నది కాస్త ఖాళీ అయిపోయిద్ది. అంటే దీని స్టేటస్ ఇక్కడికెళ్ళిపోయిద్ది. ఈ ఐ కాస్త ఏలోని ఫిల్ చేసిద్ది. ఏ కాస్త సికొచ్చిద్ది. సి కాస్త మళ్ళీ ఐకి. ఇట్లా రొటేషనల్‌గా జరుగుతా ఉంటాయి. ఆ 3 ఫైల్సే ఖాళీ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు నేను బోర్డ్ టీచింగ్ ఎట్లాగైతే చెప్తున్నానో ఆర్డరు సేమ్ అలాగా.
మీకు బోర్డ్ టీచింగ్ ఆల్రెడీ అర్థమైంది కదా ప్రాసెస్. ఈ బోర్డ్ టీచింగ్లో నేను ఒక 3 పార్ట్స్ అనుకుంటే, ఎగ్జాక్ట్గా 3 పార్ట్స్ అనుకుంటే, ఫస్ట్ ఇది పూర్తి అయిపోయింది అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటి, ఫస్ట్ పూర్తయింది ఈ పేజీ అయితే, నెక్స్ట్ పూర్తయ్యేది ఈ పేజీ, ఆ తర్వాత పూర్తయ్యేది ఈ పేజీ. సో దెన్ నెక్స్ట్ ఏం చేస్తాను, నేను దీన్ని అరేంజ్ చేస్తాను, అంతే కదా. ఐ విల్ అరేంజ్ దిస్ పేజ్. దీన్ని అరేంజ్ చేస్తాను. దీన్ని అరేంజ్ చేయటం అంటే మీనింగ్ ఏంటి, ఇది రెడీ టు రైట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇది అరేంజ్ చేస్తాను, ఇది ఆల్రెడీ ఇది కూడా రెడీ టు రైట్, ఆ తర్వాత ఇది రెడీ, ఇట్లా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని ప్లేస్లోకి ఇంకోటి, ఇంకో దాని ప్లేస్లోకి ఇంకోటి, అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫైనల్గా ఏంటంటే ఈ 3 పేజెసే log1, log2, log3 అనుకుంటే, ఏదైతే కంప్లీట్ అయిందో ఆ పేజీని మనం నోట్బుక్లోకి నోట్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ కాల్డ్ సేవింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ archive log. Saving of the transactions in the form of archive log, that is called archive log. Archive log mode if enable, then the transaction data will be saved. Archive log mode enable అయి ఉంటే ట్రాన్సాక్షన్ డేటా సేవ్ అయింది. అంటే మీరు కూర్చున్నప్పుడు నోట్స్లు తెచ్చుకున్న వాళ్ళు మొత్తం రాసుకుంటా ఉంటారు, నోట్స్ లేనోడు ఏం చేస్తాడు, పెన్ను పెట్టి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు రాసుకుంటున్నట్టు. ఎందుకంటే సార్ చూసినప్పుడు తిట్టకూడదని, ఓకే ఈడు కూడా రాసుకుంటున్నాడు కావాలనుకుంటానికి, వాడు ఏదో ఒకటి ప్యాడ్ మీద నోట్స్ లేకపోయినా యాక్టింగ్ చేస్తూ ఉంటారు రాసినట్టు. అంటే ఆల్రెడీ నోట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఆర్కైవ్ లాగ్స్ సేవ్ చేసుకుంటారు, డేటా మొత్తం వాళ్ళకి కాపీ అయిపోయింది, వీడి దగ్గర ఉండదు. అంటే ఏంటి, సార్ చెప్పిన దాన్ని తుడిపేసినా కూడా వాడి మైండ్లో ఉండదు, జస్ట్ గుర్తు వింటాడే కానీ. సో దెర్ ఇస్ నో కాపీ. ఆర్కైవ్ లాగ్ మోడ్ ఉండటం అంటే చేతిలో నోట్బుక్ ఉండటం లాంటిది. ఆర్కైవ్ లాగ్ మోడ్ లేకపోతే, మన దగ్గర నోట్బుక్ లేకపోతే చూస్తా కూర్చుంటా ఉంటాం, ఏది వింటాం కానీ మనం కాపీ చేసుకోం. దట్ ఈస్ సింపుల్. అంటే అది సార్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, తుడిపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ 3 పేజీలు రొటేట్ అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ క్లాస్ అయిపోయిందాక ఆ 3 పేజీల్లోనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ మనం జస్ట్ వింటాం కానీ కాపీ అవ్వదు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, నోట్స్లు తెచ్చుకున్న వాళ్ళు సార్ చెప్పిన పేజీలు ప్రతిదీ కూడా కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కాపీ చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రాసెస్ అంతా కూడా ఆర్కైవ్ లాగ్స్ అంటాం, అంటే సేవింగ్ ఫైల్స్. సార్ చెప్పిన డేటా మొత్తాన్ని మనం సేవ్ చేసుకుంటున్నాం నోట్స్లో, మక్కి టు మక్కి కాకపోయినా సమ్ వాట్ అక్కడ ఉన్న మ్యాటర్లో కొంతన్నా మనం కాపీ చేస్తాం. అంటే మరి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా దించేస్తారు. సో అది కంపల్సరీ, ఎందుకంటే మనం యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు వీ నీడ్ టు ఫాలో ద టీచర్, రైట్. సో ఈ కాన్సెప్ట్ని మీకు ఈజీగా అర్థం అవుద్దని చెప్పేసి నేను ఆర్కైవ్ లాగ్ మోడ్కి తెచ్చాను. ఆర్కైవ్ లాగ్ మోడ్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఒకటే యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెంట్. సో యాక్టివ్ తర్వాత, మనకి యాక్టివ్ తర్వాత వచ్చేది కరెంట్. యాక్టివ్ అంటే ఏంది, ఆల్రెడీ కంప్లీట్ అయిన పేజీ. కరెంట్ అంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న పేజీ. ఇన్యాక్టివ్ అంటే రెడీ టు రైట్, నెక్స్ట్ ఖాళీగా ఆల్రెడీ ఖాళీ ఏర్పడింది అక్కడ మనం రాసుకోవచ్చు పేజీని, రెడీ టు రైట్. ఓకేనా. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఆర్కైవ్ మోడ్. ఇప్పుడు మన స్టూడెంట్స్కి అయితే ఎట్లా చెప్పాము, వాడు నోట్స్ తెచ్చుకున్నాడా లేదా, వాడు తెచ్చుకోవాలా లేదా అన్నట్టుగా ఎట్లాగైతే, సో పలానా వాళ్ళ దగ్గర నోట్స్ ఉంది, నోట్స్ లేదు అనే కాన్సెప్ట్ లాగే ఇక్కడ జస్ట్ వాట్ ఐఎమ్ టెలింగ్, హౌ వీ కెన్ చెక్ ది డేటాబేస్ హ్యావింగ్ నోట్స్ ఆర్ నాట్. డేటాబేస్కి నోట్స్ ఉందా లేదా మనం ఎట్లా చెక్ చేయొచ్చు. స్టూడెంట్ నోట్స్ తెచ్చుకున్నారా లేదా చెక్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇది కూడా అంతే, డేటాబేస్ అన్ని ఓపెన్, డేటాబేస్ చెక్ చేసుకోవాలంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వాల్సిందే. డేటాబేస్ కనెక్ట్ అవ్వకుండా నీకు ఆర్కైవ్ లాగ్ మోడ్ ఆన్లో ఉంది లేదని చెప్పలేవు. దట్ ఈస్ వెరీ సింపుల్. హౌ టు చెక్ డేటాబేస్ హ్యాస్ ఆర్కైవ్ లాగ్ మోడ్ ఆర్ నాట్. సరే, దీనికి
ఆల్రెడీ మనకు తెలిసిన ప్రాసెసే. ఫస్ట్ వెనెవర్ we connected to the database server, initially we can check as a database admin ps-f pipegrep pmon. This is the very basic common frequently used command for checking the database status. Database status check. Okay, now already you know that once the database status verified, whatever the database you want to connect, first you need to export the environment variables dot space ora env, then it will ask for the database name. It will ask for the database name, then you can type the database name whatever you want to practice in the real time. Whatever the database you want to check, then you need to enter the database name which is available in that server. ఆ సర్వర్లో డేటాబేస్ని బట్టి మీరు ఎంటర్ చేయాలి. అట్లాగా నేను క్లాసులో విలియం చెప్తే మీరు అక్కడ విలియం ఇస్తే అక్కడ లేకపోతే రాదు అది. ఒకవేళ నేను ఓఆర్సెల్ డీబీ చెప్పాను అనుకోండి క్లాసులో, మీరు కూడా అక్కడ ఓఆర్సెల్ డీబీ చెప్తే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో దానికోసం మనం ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సర్వర్లో వాట్ ఎవర్ ద అవైలబిలిటీ డేటాబేస్ మీకు అవైలబుల్ ఉన్న డేటాబేస్ని మాత్రమే మీరు స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే వెరిఫై చేయొచ్చు. అంతేగాని నేను క్లాస్లో చెప్పిన ప్రతి కమాండ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తే మీకు అక్కడ ఎర్రర్స్ వస్తాయి. బికాస్ యూ హ్యావ్ టు acquire some concept and how to do the process. For that only I am taking my database server as a practice. So similarly, you need to open the server in your system and you can check the available databases for your end. మీకు అవైలబుల్ ఉన్న డేటాబేసెస్ మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డేటాబేస్ ఇన్స్టాలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరా డేటా ఫైల్స్ మొత్తం ఒరా డేటా లొకేషన్లో ఉన్నాయి అనుకుందాం. కానీ మీకు ఒరా డేటా బదులు యూజర్ యాప్ ఒరాకిల్ ఒరా డేటా ఇలాగా సేవ్ అయిపోయినాయి. అంటే ఏంది, ఇక్కడ స్లాష్ ఓరా డేటా బదులు ఇది మొత్తం కూడా పాత యాడ్ అయింది మీకు. కొన్నిసార్లు అవుట్ సైడ్ అంటే U02లో కూడా ఉంది డేటా, U02లో ఓరా డేటా ఉండొచ్చు. ఓకే, సో వాట్ ఇట్ ఇండికేట్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ప్రాక్టీస్ చేసే సర్వర్లో క్లాస్లో చెప్పిన దానికి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మీరు, అంతే. ప్రొసీజర్ని ఫాలో అవ్వకుంటూ పాత్ వెరిఫై చేసుకొని, ఓకే నా దగ్గర ఈ పాత్ ఉంది అంటే నా డేటాబేస్ వేరు, సార్ చెప్పిన డేటాబేస్ వేరు. దట్స్ వై he has Ora data location, but for my side I have only U01 app Oracle Ora data. Oh, this is like that. Okay, then fine. అట్లా మీరు ఒక అనాలిసిస్ మీరంతటి మీరు చేసుకోగలగాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద రిమైనింగ్ కాన్సెప్ట్. అప్పుడు మీరు ప్రాక్టీస్ కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఎలా చెక్ చేద్దాం, డేటాబేస్కి కనెక్ట్ అయ్యే ప్రాసెస్ దాకా ఎక్కడైనా ఒకటే. డేటాబేస్కి కనెక్ట్ అవ్వండి అబ్బాయి అని చెప్పగానే మీరు ఏం చేయాలి, కనెక్ట్ అవ్వటం నథింగ్. డేటాబేస్కి కనెక్ట్ అవ్వటం అంటే సేమ్ ఎస్క్యూఎల్ గ్రేటర్ దాన్ కమాండ్ అంటే ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లోకి రావటం. ఇక్కడ రెగ్యులర్గా మనం చెక్ చేసే డేటాబేస్ స్టేటస్ కమాండ్ సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ ఫ్రమ్ వీడాలర్ డేటాబేస్. ఇది ద వెరీ బేసిక్ కమాండ్ టు చెక్ ద డేటాబేస్ స్టేటస్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ లెవెల్. డేటాబేస్ లెవెల్లో డేటాబేస్ కమాండ్. ఇక్కడ మీకు రిజల్ట్లో నేమ్ తర్వాత ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ క్యాపిటల్ లెటర్స్లో పడి కింద డేటాబేస్ నేమ్ విలియం అయితే విలియం, తర్వాత రీడ్ రైట్ అని పడింది. ఇక్కడ రీడ్ రైట్ అని వస్తుంది. రీడ్ రైట్ అంటే ద డేటాబేస్ ఈజ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్. యూ కెన్ ఫెచ్ ద డేటా, యూ కెన్ అప్డేట్ ద డేటా, దట్ ఈస్ కాల్డ్ రీడ్ రైట్. సో నెక్స్ట్, ఇప్పుడు హౌ టు చెక్ ద డేటాబేస్ స్టేటస్, అదే ఆర్కైవ్ లాగ్ స్టేటస్. సింపుల్, ఆర్కైవ్ లాగ్
లిస్ట్. ఆర్కైవ్ స్పేస్ లాగ్ స్పేస్ లిస్ట్ అని ఇస్తే సరిపోతుంది. మనకి ఆర్కైవ్ లాగ్ లిస్ట్ అని ఇస్తే డేటాబేస్ ఈజీగా స్టేటస్ చూపిస్తుంది. అక్కడ ఆర్కైవ్ లాగ్ మోడ్ యాక్టివ్లో ఉంటే ఎనేబుల్డ్ అని వచ్చింది, యాక్టివ్లో లేకపోతే డిజేబుల్డ్ అని వస్తుంది. ఆర్కైవ్ లాగ్ మోడ్ ఎనేబుల్డ్, డిజేబుల్డ్. ఎనేబుల్డ్ అంటేనేమో మనకి యాక్టివ్ స్టేటస్లో ఉన్నట్టు, డిజేబుల్డ్ అంటేనేమో ఇక్కడ మీకు లిస్ట్లో రిజల్ట్లో ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్ ఈ రెండే టర్మ్స్ ఉంటాయి. సో ఎనేబుల్డ్ మీన్స్ ఆర్కైవ్ లాగ్ mode is on. Disabled means opposite. Disabled archive log mode is off. సో ముందు ఆఫ్ చేయటం ఆన్ చేయటం తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలు ఆర్కైవ్ లాగ్ మోడ్ మీరు ఏ విధంగా చెక్ చేయొచ్చు అంటే ఇలాగా చెక్ చేసుకోవచ్చు. ఆర్కైవ్ లాగ్ లిస్ట్ అని టైప్ చేస్తే మీకు రిజల్ట్లో యాజ్ ఎ రిజల్ట్ యూ విల్ సీ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్. సరే మనం సర్వర్ కనెక్ట్ అయ్యి చూద్దాం హౌ వీ కెన్. ఇక్కడ మీకు సెలెక్ట్ నేమ్ కమ్ ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ ఫ్రమ్ వీడాలర్ డేటాబేస్, దాంట్లో రిజల్ట్ మీకు డేటాబేస్ నేమ్ తర్వాత ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ రీడ్ రేట్ వస్తుంది. వేర్ రీడ్ రేట్ ఈజ్ కాల్డ్ జస్ట్ యూ కెన్ able to fetch the data from the database, you can give the input or update the data from your end, so that indicates database is available to the customers, that is fully available. Archive log list and type చేసినప్పుడు you can able to see the terms enabled or disabled. Enabled అని వస్తే archive log mode is on అని అర్థం, disabled అని వస్తే archive log mode is off అని అర్థం. Okay, so let us see from the server. Okay, so I connected to the server. So what I will check as a database administrator ps-ef pipegrep pmon database. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు అసలు డేటాబేస్ ఒక సర్వర్కి మీరు కొత్త సర్వర్ కనెక్ట్ అయినప్పుడు అసలు దాంట్లో ఏ డేటాబేస్ ఇన్స్టాల్ అయిందో మీకు తెలియకపోతే సింపుల్గా క్యాట్ ఇచ్చి రైట్ ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఓరా ట్యాబ్ ఓఆర్ఏ టీవీ ఇక్కడ క్యాట్ ఈటీసీ 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 ఓరా ట్యాబ్. ఇక్కడ మీకు డిస్ప్లేలో 3 డేటాబేస్ లిస్ట్ చూపించింది. ఇక్కడ ఓఆర్సిఎల్ కోలన్ ఒరాకిల్ హోము చివరిలో ఎన్, తర్వాత మళ్ళీ ఇంకో డేటాబేస్ నేము హోమ్ నేము తర్వాత చివరిలో ఎన్. ఎన్ అంటే డేటాబేస్ సర్వర్తో పాటు స్టార్ట్ అవ్వాలా వద్దా అని చెప్పి అర్థం అనమాట. ఎస్ అని అంటేనేమో డేటాబేస్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి ఎస్ అంటే. వై అంటే నో అంటే వద్దు నేనే కావాలంటే నేను ఆన్ చేసుకుంటానని అర్థం. సరే ఈ 3 డేటాబేసెస్లో ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను ఇది, మీకు అసలు ఇచ్చిన సర్వర్లో ఏ డేటాబేస్ ఉందో మీకు పిఎస్-ఎఫ్ పైప్గ్రిప్ పీమాన్లో రాకపోతే ఫస్ట్ బ్లైండ్గా ఏ డేటాబేస్ పెడితే ఆ డేటాబేస్ డాట్ స్పేస్ వరాని ఈఎన్వి అని ఇవ్వకుండా అసలు ఎగ్జిస్టింగ్ డేటాబేస్ లిస్టు మనకు అడిగిన డేటాబేస్ లిస్టు ఉందా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్సిఎల్ డీబీ సర్వర్ చెక్ చేయండి అని అనుకోండి, మీరు ఈ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత దీంట్లో ఓఆర్సిఎల్ డీబీ లేదు అంటే మీనింగ్ ఏంది, క్యాటిటీస్ వరా ట్యాబ్లో ఓఆర్సిఎల్ డీబీ లేదు. ఓకే దెన్ అది వేరే చోట ఉండొచ్చు అని మీనింగ్ అర్థం. దట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద అదర్ సర్వర్. రియల్ టైంలో ఒక సర్వర్ కాదు 100 ఉండొచ్చు, 100 ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు, లేదా 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ దట్ టోటల్ కెపాసిటీ. ప్రొడక్షన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఈ సర్వర్స్ అన్నీ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి. మనం ప్రాక్టీస్ కోసం ఏంటంటే ఒక సర్వర్ మన ల్యాప్టాప్లో పర్సనల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసాం, దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ ప్రాక్టీస్ పర్పస్. బట్ ఇది ఇన్ రియల్ టైమ్ there may be number of servers, some kind of production servers, some are under development servers, some are under టెస్టింగ్ సర్వర్స్. కొన్ని ఏమో ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి, కొన్ని ఏమో డెవలప్మెంట్ సర్వర్స్ ఉంటాయి, కొన్ని ఏమో టెస్టింగ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డాట్ స్పేస్ ఒరా ఈఎన్వి దెన్ ఇట్ విల్ ఆస్క్ ఒరాకిల్ ఎస్ఏడి అంటే డేటాబేస్ నేమ్ అడిగింది. ఓఆర్సిఎల్ ఇస్తున్నాను నేను ఫస్ట్ది ఓఆర్సిఎల్. ఓకే,
డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలి మీరు. దెన్ ఎస్క్యూఎల్ ప్లస్ sysdba టైప్ చేస్తే ఇక్కడ మీకు ఐడియల్ అని వచ్చింది. యూ కెన్ సీ ఐడియల్. ఇది ఆల్రెడీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, చూశారు. ఇప్పుడు స్టార్టప్ అని ఇవ్వాలి. స్టార్టప్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ద డేటాబేస్. ఇనిషియల్లీ ఇట్ విల్ రీడ్ ద పీ ఫైల్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కంట్రోల్ ఫైల్ రీడ్ అయింది. కంట్రోల్ ఫైల్ రీడ్ అయిన తర్వాత డేటాబేస్ ఓపెన్ అయింది. సో దీస్ ఆర్ ది 3 స్టెప్స్ విచ్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ది సర్వర్. స్టార్టప్ కమాండ్ బ్యాక్ సైడ్ ఇదంతా జరిగింది. వాట్ విల్ హ్యాపెన్ ఫస్ట్, డేటాబేస్ నో మౌంట్లోకి వెళ్ళిద్ది. నో మౌంట్లో పీ ఫైల్ రీడ్ అయింది. పీ ఫైల్ రీడ్ అయిన తర్వాత మౌంట్లోకి వస్తుంది. మౌంట్లో కంట్రోల్ ఫైల్ రీడ్ అవుద్ది. ఆ తర్వాత ఓపెన్ అయింది. కంట్రోల్ ఫైల్ రీడ్ అయిన తర్వాత డేటా ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయో ఐడెంటిఫై అవుతాయి. ఆ తర్వాత డేటాబేస్ ఓపెన్ అయింది. డేటాబేస్ ఓపెన్ అవటం అంటే ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ ది కస్టమర్స్ ఆర్ యూజర్స్ టు రీడ్ అండ్ రైట్ ద డేటా. వాళ్ళు చూడవచ్చు, వాళ్ళ అవసరం అయితే డేటాని వాడు మాడిఫై చేసుకోవచ్చు. ఓపెన్ అయింది. ఇప్పుడు డేటాబేస్ లెవెల్లో డేటాబేస్ స్టేటస్ సెలెక్ట్ నేమ్ ఓపెన్ అండర్ స్కోర్ మోడ్ డేటాబేస్ అండర్ స్కోర్ రోల్ ఫ్రమ్ వీడాలర్ డేటాబేస్. ఇది సింపుల్గా డేటాబేస్ రీడ్ రైట్లో ఉంది, ప్రైమరీ రోల్. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఎలా చెక్ చేయాలి ఆర్కైవ్ లాగ్ స్టేటస్ అనేది. ఆర్కైవ్ స్పేస్ లాగ్ స్పేస్ లిస్ట్, అంతే. ఆర్కైవ్ లాగ్ లిస్ట్ అని ఇచ్చే కదా ఎనేబుల్డ్ అని ఉంది, అంటే డేటా ఆర్కైవ్ లాగ్స్ ఎనేబుల్డ్లో ఉన్నాయి. యూజ్ రికవరీ ఫైల్ డెస్ట్ అంటే ఇది రికవరీకి సంబంధించిన ఫైల్ డెస్టినేషన్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఉపయోగించుకొని అర్థం. సరే, ఇది ఎలా తెలిసిద్ది మనకు ఆ పాత్ అనేది? మీరు ఎలా ఇవ్వాలంటే షో పారామీటర్ రెకో ఆర్ రికవరీ. ఓకే, షో పారామీటర్ రికవరీ పాత్ తెలియాలంటే ఫస్ట్ మీరు షో పారామీటర్ రికవరీ అని చెప్పాలి. షో పారామీటర్ రికవరీ చెప్తే అది ఏం చెప్పింది? పాత్ చూపించింది. వాల్యూ కింద పాత్ వస్తుంది. యూజ్0 యాప్ ఒరాకిల్ ఫాస్ట్ రికవరీ ఏరియా. ఎఫ్ఆర్ఏ అంటే ఫాస్ట్ రికవరీ ఏరియా. ఈ ఫాస్ట్ రికవరీ ఏరియా ఇప్పుడు నేను ఒక డూప్లికేట్ విండో తీసుకుంటున్నా. ఓకేనా, డూప్లికేట్ విండో తీసుకున్న తర్వాత ఫాస్ట్ రికవరీ ఏరియా పాత్లోకి వెళ్తున్నా. ఫాస్ట్ సిడి యూజ్01 యాప్ ఒరాకిల్ ఫాస్ట్ రికవరీ ఏరియా పీడబ్ల్యూడి. సేమ్ ఇక్కడ ఈ పాత్ మీరు ఇక్కడ ఏదైతే చూసారో సేమ్ అదే. యూజ్01 యాప్ ఒరాకిల్ ఫాస్ట్ అండర్ స్కోర్ రికవరీ అండర్ స్కోర్ ఏరియా. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఫాస్ట్ అండర్ స్కోర్ రికవరీ అండర్ స్కోర్ ఏరియా. యూజ్01 యాప్ ఒరాకిల్ ఫాస్ట్ అండర్ స్కోర్ రికవరీ అండర్ స్కోర్ ఏరియా. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ స్పేస్ -lrth. మళ్ళీ దీంట్లో డేటాబేస్ నేమ్ ఉంది, ఓఆర్సిఎల్ క్యాపిటల్ లెటర్స్ డేటాబేస్ నేమ్. తర్వాత దాంట్లో లిస్ట్ ఇక్కడ ఏంటి, ఆర్కైవ్ లాగ్ అని ఉంది కదా, సింపుల్ ఫోల్డర్ ఆర్కైవ్ లాగ్, సిడి ఆర్కైవ్ లాగ్. ఇక్కడ ఇప్పుడు చూడండి డేట్ వైజ్గా లాగ్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. డేట్ వైజ్గా ఇప్పుడు ఈరోజు 26 ఉంది, ఇక్కడ 26 ఉంది. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫోల్డర్ టైప్ చేయాలి 2026 06 తర్వాత మళ్ళీ 26. ఓకే, సిడి స్పేస్ ఇచ్చి ఫోల్డర్ పాత్ 2026_06_26. మళ్ళీ దీంట్లో LSFNLRTH. చూడండి దీంట్లో ఒక ఆర్కైవ్ లాగ్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకొక ఆర్కైవ్ లాగ్ ఫైల్ మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ కోసం ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. అంటే ఇప్పుడు మనకి డేటా ట్రాన్సాక్షన్స్ ఏం జరగట్లేదు కదా డేటాబేస్లో, మీకు ఆర్కైవ్ లాగ్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయో తెలియదు. సో మాన్యువల్గా మనం ఒక ఆర్కైవ్ లాగ్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్, ఈ కమాండ్ ద్వారా ఒక లాగ్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఆల్టర్డ్. ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్లో
ఇంకొక ఫైల్ యాడ్ అయింది. అంటే లాగ్ ఫైల్ కొత్తది క్రియేట్ అయింది. ఇది ఎట్లా క్రియేట్ అవుద్ది? మీకు చెప్పాను కదా ఇందాక. యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంది? ఆల్రెడీ కంప్లీట్ అయిన డేటా ఫైల్ రీడ్ లాగ్ ఫైల్‌లో కంప్లీట్ అయింది మొత్తం కూడా ఈ లాగ్ ఫైల్‌లోకి సేవ్ అయిపోయిద్ది. సేవ్ అయిన వెంటనే అది ఎరేజ్ అయిపోద్ది దాంట్లో డేటా. అంటే ఏంది? అది ఖాళీ అయిపోద్ది పేజీ. పేజీ ఖాళీ అవ్వటం అంటే ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోయిద్ది. యాక్టివ్ దాని నెక్స్ట్ స్టేట్ ఏంటి? ఇనాక్టివ్. తర్వాత కరెంట్ దేంట్లోకి మారిద్ది? పూర్తి అయిపోతది. యాక్టివ్‌లోకి మారిద్ది. ఇనాక్టివ్‌లోది ఇప్పుడు కరెంట్‌లోకి వస్తది. ఇట్లా ఒక 3 పేజీలు మారుతా ఉంటాయి. దాని యొక్క ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు వాటి యొక్క నేమింగ్ కన్వెన్షన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. మళ్ళీ కావాలంటే ఇంకొక ఆర్కైవ్ లాగ్ ఫైల్ జనరేట్ చేయొచ్చు. సేమ్ ఇదే కమాండ్‌ని ఆల్ట్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్ ఓకే. మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. సరే. ఇప్పుడు మనం యాక్టివ్స్ అయి ఎలా తెలిసిద్ది సార్ మనకంటే డిస్క్రైబ్ $, లాగ్ ఫైల్. దీంట్లో ఇక్కడ మీకు చూడండి స్టేటస్, గ్రూప్ నంబర్, మెంబర్ అంటే సెలెక్ట్ గ్రూప్ నంబర్ తర్వాత మెంబర్ మెంబర్ తర్వాత స్టేటస్ ఫ్రమ్ $, ఫైల్. ఇప్పుడు ఇవన్నీ జిగ్జాగ్ ఉన్నాయి. మనం సెట్ చేద్దాం. సెట్ లైన్ సైజ్ ఒక 200 150 పెడదాం. 150 సెట్ పేజ్ సైజ్ 100 కాలం మెంబర్ ఫార్మాట్. మెంబర్ అంటే ఇక్కడ పాత్ కాబట్టి కంప్లీట్గా ఒక A70 ఇద్దాం. 70 అంటే కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్న దానికి ఎక్కువ ఇద్దాం. సరే మేబీ ఇక్కడ ఈ విధంగా లాగ్ ఫైల్స్ వచ్చినాయి. రీడ్ లాగ్ 1, రీడ్ లాగ్ 2. తర్వాత ఇంకోటి ఉంది డిస్క్రైబ్ $, లాగ్ అని. డిస్క్రైబ్ $, లాగ్. ఇక్కడ కూడా మీకు స్టేటస్ ఉంది. ఓకేనా? గ్రూప్ నంబర్, స్టేటస్, బైట్స్, బ్లాక్ సైజ్, మెంబర్స్. ఓకే. సరే ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ గ్రూప్ యాష్ తర్వాత స్టేటస్ తర్వాత మెంబర్స్ $, లాగ్. ఇక్కడ చూడండి చూపిస్తుంది ఇక్కడ. గ్రూప్ 1 యాక్టివ్లో ఉంది. ఇంకోటి కూడా యాక్టివ్లో ఉంది. ఇంకోటి కరెంట్లో ఉంది. ఇప్పుడు ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్ 2 సార్లు లాగ్స్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు స్టేటస్ చెక్ చేస్తే ఇప్పుడు ఈ 2 ఖాళీ అయిపోయాయి. అంటే యాక్టివ్‌లు అంటే ఫుల్ అయిపోయిన పేజీలు కాస్త నేను ఈ ఫోర్స్‌ఫుల్‌గా కాపీ చేసేసా. ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ అనగానే ఇవి ఇక్కడికొచ్చేసినాయి కాపీ. ఇప్పుడు 3 ఉన్నాయి కదా! 2 సార్లు చేశాను కాబట్టి 2 వచ్చినాయి. ఇప్పుడు 5 అయినాయి. ఇక్కడ మనం 2 సార్లు కమాండ్ ఇచ్చాం కదా! అందుకని 2 యాక్టివ్‌లో ఉన్న ఫైల్స్ కాస్త ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 2 ఏమైనాయి? ఇనాక్టివ్‌లోకి వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ డేటా మార్పు అది ఎంటర్ అయ్యే కొంది ఈ రెండిట్లో ఏదో ఒకటి యాక్టివ్‌లోకి మారిపోయిద్ది. ఈ రెండిట్లో ఫస్ట్ యాక్టివ్‌లోకి ఏది మారిపోయిద్ది? ఫస్ట్ ఇన్‌యాక్టివ్‌లోకి వచ్చిందే యాక్టివ్‌లోకి మారిద్ది. దట్ ఈస్ ద ప్రాసెస్. యాక్టివ్, తర్వాత యాక్టివ్, కరెంట్, ఇన్‌యాక్టివ్. యాక్టివ్, కరెంట్, ఇన్‌యాక్టివ్. అలా రొటేషనల్‌గా చేంజెస్ అవుతా ఉంటాయి డేటాబేస్‌లో. సో, కావాలంటే మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఇంకొకటి జనరేట్ చేద్దాం. జనరేట్ చేసి మళ్ళీ ఇది చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు రెండోది కాస్త ఇన్యాక్టివ్ అయిపోయింది. అంటే కరెంట్ ఉన్నది ఇన్యాక్టివ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకో లాగ్ ఫైల్ చేద్దాం. ఇప్పుడు
ఇట్లా స్టేటస్లు కరెంట్ యాక్టివ్ అని ఎందుకు లేదు ఇప్పుడు మనకు అసలు డేటా ఏం లేదు కాబట్టి అన్నీ ఫిల్ అయిపోయినాయి లేదు డేటా మనకి ఎంటీ కదా ఇప్పుడు మనం జస్ట్ మాన్యువల్గా ఫోర్స్ఫుల్గా ఒక ఆర్కైవ్ లాగా సేవ్ చేస్తున్నాం అంతేగాని దాంట్లో డేటా ఏం లేదు సో అందుకని మీకు సైజ్ కూడా తెలిసిపోయింది ఇక్కడ చాలా తక్కువ సైజుతో క్రియేట్ అవుతాయి LSFNLRTH ఇక్కడ చూడండి మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేసిన ఫైల్స్ ఫస్ట్ క్రియేట్ అయినాయి కొంచెం సైజ్ ఎక్కువని 67 MB 12 MB తర్వాత మిగతా అన్నీ కూడా చూడండి ఇవన్నీ మాన్యువల్గా క్రియేట్ చేసినాయి మనం 1.5 KB తర్వాత 61 KB 1.5 KB అంటే జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం అది ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది కానీ దాంట్లో మ్యాటర్ ఏం లేదని అర్థం ఆల్రెడీ డేటా ఉన్న ఫైల్ కాస్త కొంచెం సైజ్తో క్రియేట్ అయింది ఇవి ఎందుకు మనం చేసాము జస్ట్ వీ హ్యావ్ టు నో హౌ ద ఆర్కైవ్ లాగ్ ఈజ్ గెటింగ్ లాగ్స్ అనేది ఎట్లా సేవ్ అవుతున్నాయి డేటాబేస్ నుంచి ఇటువైపుకి ఎట్లా వస్తున్నాయి సేమ్ కాన్సెప్ట్ మనం బోర్డు టీచింగ్ మీద ఎట్లాగైతే ఎక్స్ప్లెయిన్ చేసానో 3 కాలమ్ ఫార్మాట్లో అదే కాన్సెప్ట్ డేటాబేస్లో కూడా జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అది కంటిన్యూస్గా జరిగేది ప్రాసెస్ ఓకే ఇప్పుడు దిస్ ఈజ్ హౌ టు చెక్ ద archive log status and how you can create the archive logs forcefully switch log file alt system switch log file సో మీరు డేటాబేస్లో ఎలా చెక్ చేస్తారు ఆర్కైవ్ స్పేస్ లాగ్ స్పేస్ లిస్ట్ మనకి డేటాబేస్లో ఆర్కైవ్ లాగ్ ఆన్లో ఉందా లేదా అని చెక్ చేయాలంటే సింపుల్ కమాండ్ ఆర్కైవ్ లాగ్ లిస్ట్ అట్లా కాదు సార్ మరి ఏదైనా కమాండ్ ద్వారా చెక్ చేద్దామంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు డిస్క్రైబ్ వీడాల డేటాబేస్లో డేటాబేస్ దీంట్లో మేబీ ఎగ్జిట్ అవుదాం బయటకు వచ్చేసి మళ్ళీ కనెక్ట్ అవుదాం డిస్క్రైబ్ డేటా బేస్ ఇక్కడ మీకు లాగ్ మోడ్ అని ఉంది కదా ఇక్కడ ఈ లాగ్ మోడ్ చెక్ చేద్దాం సెలెక్ట్ లాగ్ అండర్ స్కోర్ మోడ్ ఫ్రమ్ డేటాబేస్ చూడండి ఆర్కైవ్ లాగ్ అని వస్తే రిజల్ట్ లాగ్ మోడ్ రిజల్ట్ ఆర్కైవ్ లాగ్ వస్తే ఆర్కైవ్ లాగ్లో ఉన్నట్టు నో ఆర్కైవ్ లాగ్ వస్తే ఆర్కైవ్ లాగ్ మోడ్ ఆఫ్లో ఉన్నట్టు మీకు రిజల్ట్లో ఆర్కైవ్ లాగ్ అని కనిపిస్తే దట్ ఈజ్ ఇన్ ఆన్ స్టేట్ మీకు ఆన్లో ఉన్నప్పుడు జస్ట్ ఆర్కైవ్ లాగ్ అని కనపడింది ఆఫ్లో ఉన్నప్పుడు నో ఆర్కైవ్ లాగ్ అని వచ్చింది ఆఫ్లో ఉంటే నో ఆర్కైవ్ లాగ్ ఆన్లో ఉంటే జస్ట్ ఆర్కైవ్ లాగ్ వచ్చింది సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆన్లో ఉంటే ఆఫ్ ఎలా చేయాలి డేటాబేస్ ఆర్కైవ్ లాగ్ ఆన్లో ఉంటే దాన్ని మనం ఫోర్స్ఫుల్గా డిజేబుల్ చేయాలంటే ఎట్లా ఎనేబుల్లో ఉన్నదాన్ని డిజేబుల్ ఎలా చేయాలి సో దీనికి మనకి సింపుల్ స్టెప్స్ మీరు ఎనేబుల్ చేయాలన్నా డిజేబుల్ చేయాలన్నా ఫస్ట్ డేటాబేస్ని మీరు స్టాప్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి వెదర్ యూ నీడ్ టు ఎనేబుల్ ద ఆర్కైవ్ లాగ్ మోడ్ ఆర్ డిజేబుల్ ద ఆర్కైవ్ లాగ్ మోడ్ ఫస్ట్ యూ నీడ్ టు డూ షట్ డౌన్ ద డేటాబేస్ని మీరు షట్ డౌన్ చేయాలి సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు షట్ డౌన్ database secondly you need to mount the database after that mount and database తర్వాత సింపుల్ కమాండ్ alter database ఆర్కైవ్ లాగ్ మోడ్లో ఆల్రెడీ ఉంటే దాన్ని డిజేబుల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మన డేటాబేస్ ఆన్లో ఉంది కాబట్టి ఎనేబుల్లో ఉంది దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు డిజేబుల్ ఆల్టర్ డేటాబేస్ నో ఆర్కైవ్ లాగ్ జస్ట్ సింపుల్గా ఒకటే కమాండ్ ఇలా ఇవ్వాలి అప్పుడు మీకు కమాండ్ రిజల్ట్లో డేటాబేస్ ఆల్టర్డ్ అని వచ్చింది డేటాబేస్ ఆల్టర్డ్ అని పడింది రిజల్ట్లో ఆల్టర్డ్ డేటాబేస్ ఆల్టర్డ్ అని పడుతుంది అప్పుడు ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి మౌంట్లో ఉన్నదాన్ని ఎప్పుడు కూడా కస్టమర్స్కి ఓపెన్లో ఇవ్వాలి ఆల్టర్ డేటాబేస్ ఓపెన్ ఈ కమాండ్ రన్ చేయాలి ఆల్టర్ డేటాబేస్ ఓపెన్ మనం మొత్తం ఫైనల్గా ఎన్ని చేయాలి స్టెప్స్ ఫస్ట్ డీబీ ఆఫ్ చేయాలి
సెకండ్ డీబీని మౌంట్లో పెట్టాలి. థర్డ్ డీబీని ఓపెన్ చేయాలి. ఈజ్ ఇట్ రైట్? సో ఆఫ్ చేయటం అంటే షట్ డౌన్ ఇమీడియట్. షట్ డౌన్ ఇమీడియట్ డేటాబేస్ని షట్ డౌన్ చేస్తున్నాం. ఇప్పుడు డేటాబేస్ షట్ డౌన్ చేశాను. తర్వాత ఏం చెప్పాను నేను? షట్ డౌన్ చేసిన తర్వాత ఇది ఎందుకు వచ్చిందంటే నేను మధ్యలో ఈ కమాండ్ ఇట్లా ప్రెస్ చేసే కదా రికార్డ్ డ్రాప్ చేశానులే. రికార్డ్ డ్రాప్ చేసినప్పుడు ఇది వచ్చింది. సరే మళ్ళీ ఎనేబుల్ చేశాను. ఇక్కడ షట్ డౌన్ అయిన డేటాబేస్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మౌంట్ చేయాలి. అంటే స్టార్ట్అప్ మౌంట్, స్టార్ట్అప్ మౌంట్. మీకు స్టార్ట్అప్ సీక్వెన్సెస్ చెప్పాం కదా, వాటిలో స్టార్టింగ్ది స్టార్ట్అప్ నో మౌంట్, తర్వాతది స్టార్ట్అప్ మౌంట్, తర్వాతది స్టార్ట్అప్. ఇప్పుడు స్టార్ట్అప్ మౌంట్ అని ఇచ్చాం. మౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీకు కమాండ్స్ రన్ అవుతాయి. ఆర్కైవ్ లాగ్ లిస్ట్ ఇప్పుడు ఎనేబుల్డ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను కమాండ్ చెప్పాను కదా, ఆల్టర్ డేటాబేస్ నో ఆర్కైవ్ లాగ్. ఆల్టర్డ్ అని రావాలి. ఇప్పుడు కావాలంటే మీరు మళ్ళీ చెక్ చేయొచ్చు ఆర్కైవ్ లాగ్ లిస్ట్. ఇప్పుడు చూడండి, ఎనేబుల్డ్ కాస్త డిసేబుల్డ్ అయింది. డిసేబుల్డ్ కన్ఫర్మ్ అయిందిగా. ఇంక ఇప్పుడు ఓపెన్ చేద్దాం డేటాబేస్. ఆల్టర్ డేటాబేస్ ఓపెన్. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, లాగ్ మోడ్ కూడా పెట్టాను. డేటాబేస్ నేమ్ ఓఆర్సీఎల్ రీడ్ రేట్లో ఉంది. ప్రైమరీ రోల్ నో ఆర్కైవ్ లాగ్. డిజేబుల్డ్ ఉంటే ఇక్కడ నో ఆర్కైవ్ లాగ్, ఎనేబుల్డ్ ఉంటే ఆర్కైవ్ లాగ్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ మీకు ఎనేబుల్డ్ ఉన్నప్పుడు లాగ్ మోడ్ చెక్ చేశారు కదా, ఇది ఆర్కైవ్ లాగ్ చూపించింది. ఇప్పుడు డిజేబుల్డ్ ఉన్నప్పుడు నో ఆర్కైవ్ లాగ్ చూపించింది. సో ఇప్పుడు మళ్ళీ మనం డిజేబుల్డ్ ఉన్నదాన్ని ఎనేబుల్ చేయాలన్నా మీకు మళ్ళీ అదే చెప్పాను. మీరు ఎనేబుల్లో ఉన్నదాన్ని డిజేబుల్ చేయాలన్నా, డిజేబుల్లో ఉన్న డేటాబేస్ని ఎనేబుల్ చేయాలన్నా కూడా కంపల్సరీగా ఫస్ట్ డేటాబేస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. కంపల్సరీగా డేటాబేస్ ఆఫ్ చేయాలి. షట్ డౌన్ ఇమీడియట్. ఇలా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆఫ్లో ఉన్నదాన్ని ఆన్లో చేయాల్సి వచ్చింది, ఒక్కోసారి ఆన్లో ఉన్నదాన్ని డిజేబుల్ చేయాల్సి వచ్చింది. సో బోత్ కేసెస్ మీకు ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి మీరు రెండు విధాలుగా క్రాస్ వెరిఫై చేసుకొని ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేయటం, ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేయటం, ఇలా 4-5 సార్లు రీప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం, మీకు ఫైల్స్ ఏమైనా క్రియేట్ అయినా అవ్వాలా, కొత్త ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వాలా. స్టార్టప్ మౌంట్ ఎప్పుడు కూడా మీరు డిజేబుల్లో ఉన్న, ఎనేబుల్లో ఉన్న, సో రిమైనింగ్ ఆపోజిట్ స్టేటస్కి తీసుకురావాలంటే డేటాబేస్ని ఫస్ట్ షట్ డౌన్ చేయాలి. ఆ తర్వాత డేటాబేస్ని మౌంట్ స్టేట్లో స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్కైవ్ లాగ్ మోడ్ చెక్ చేద్దాం. ఆర్కైవ్ లాగ్ లిస్ట్ ఓకేనా? లేదు సార్ నేను కమాండ్ ద్వారా కూడా చెక్ చేస్తుంటే మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆర్కైవ్ లాగ్ ఓకే. ఆల్టర్ డేటాబేస్ ఆర్కైవ్ లాగ్ సింపుల్. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఆర్కైవ్ లాగ్ లిస్ట్ ఎనేబుల్డ్. కావాలంటే కమాండ్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. ఆర్కైవ్ లాగ్ ఎనేబుల్డ్ వచ్చింది, కింద ఆర్కైవ్ లాగ్ వచ్చింది. ఇప్పుడు ఆల్టర్ సిస్టమ్, దీనికంటే ముందు కొత్తగా ఏదైనా జనరేట్ అయిందని చూద్దాం.
జూన్ 26, 2024, 2024 కొత్తది ఏం క్రియేట్ అవ్వాల. ఇప్పుడు ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. దీనికంటే ముందు స్టేటస్ చెక్ చేద్దాం. ఆల్రెడీ ఈ కమాండ్స్ ఇచ్చాం కదా, ఇవి చెక్ చేద్దాం. కరెంటు ఇన్యాక్టివ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే సేమ్ అదే స్టేటస్ కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. ఇక్కడ ఏం చెప్తుంది, డేటాబేస్ ఓపెన్లో లేదురా అని చెప్తుంది. మీరు ఓపెన్ చేయాలి డేటాబేస్ని. ఆల్టర్ డేటాబేస్ మౌంట్ తర్వాత ఓపెన్ చేయాలి కంపల్సరీగా. ఆల్టర్ డేటాబేస్ ఓపెన్. మన యాక్టివిటీ పూర్తయిన తర్వాత ఓపెన్ చేయాలి డేటాబేస్ ఓపెన్ చేసి అప్పుడు క్లయింట్కి మనం కన్ఫర్మ్ చేయాలి. క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్. ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. ఇప్పుడు కొత్త లాగ్ ఫైల్ వచ్చింది. లాగ్ ఫైల్ ఎప్పుడు వస్తుంది, 2035 టైం. ఇక్కడ 2035. ఓకే, కావాలంటే ఇంకొకసారి ఆల్టర్డ్ అదే కమాండ్ మళ్ళీ రన్ చేస్తే ఇంకోటి వచ్చింది. 2035కి ఇంకొక కమాండ్ ఇంకోటి. ఇవన్నీ కూడా 5 MB ఎందుకు వచ్చింది, ఇది డేటాబేస్ రీస్టార్ట్ అయిన తర్వాత కొంత డేటా స్టార్టింగ్ సేవింగ్ అదంతా కొంత రికార్డ్ అయింది కాబట్టి జస్ట్ అది 5.5 MB వచ్చింది. రెండోసారి క్రియేట్ అయింది జస్ట్ దీంట్లో 260 KB. ఇంకోసారి క్రియేట్ చేస్తే ఇంకా తక్కువ వస్తాయి అట్లా. సో దిస్ ఈజ్ హౌ టు డూ విత్ ఆర్కైవ్ లాగ్ మోడ్ ఎనేబుల్ అండ్ డిసేబుల్. డిసేబుల్ అండ్ ఎనేబుల్ ఎలా చేయాలి ఆర్కైవ్ లాగ్ మోడ్ని, డేటాబేస్ ఆర్కైవ్ లాగ్ మోడ్ డిసేబుల్ అండ్ ఎనేబుల్. అసలు అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ట్రాన్సాక్షనల్ డేటా సేవ్ అవ్వటానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2-3 డేస్ తర్వాత ఇప్పుడు 26 డేటా మొత్తం లాగ్ ఫైల్స్ సేవ్ అయినాయి. ఓకేనా, ఈరోజు ఒక టేబుల్ నేను క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో కొంత డేటా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా 2 రోజుల తర్వాత వేరే ఎంప్లాయీ అనుకోకుండా డిలీట్ చేశాడు డేటాని. అప్పుడు ఆ డేటా మనకి ఎట్లా రికవర్ అయింది, ఆల్రెడీ నీ నోట్స్లో రాసి పెట్టుకున్నా కాబట్టి మళ్ళీ చూసి రాసుకోవచ్చు. మళ్ళీ డేటాబేస్లో అయితే ఆ డేటా ఆ 26 డేట్లు లాగ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ లాగ్ ఫైల్స్ ఉంటే మాత్రమే నువ్వు రికవర్ చేయొచ్చు. ఆ లాగ్ ఫైల్స్ డిలీట్ అయిపోయి డేటాబేస్లో కూడా టేబుల్ డిలీట్ అయిపోయింది, ఇంకంతే. బ్యాకప్ తీసుకుంటే తప్పితే నీకు ఆ టేబుల్ మళ్ళీ రికవర్ అవ్వదు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర నోట్స్ ఆల్రెడీ సేఫ్గా ఉంది. ఓకేనా, వేరే అతని దగ్గర 2 పేజీలు పోయినాయి అనుకుందాం, లేకపోతే ఆ రోజు క్లాసుకి రాలేదు. అప్పుడేం చేస్తావు నువ్వు, అరే నా దగ్గర నోట్స్ ఉందిరా 26వ తారీఖుది కావాలంటే రాసుకొని ఇస్తావు. ఎందుకు ఇచ్చావు, నీ దగ్గర ఉంది కాబట్టి ఇచ్చావు. నీ దగ్గర కూడా లేకపోతే ఇద్దరు చేతులు పైకెత్తారు, అంటే మీ దగ్గర కూడా లేదు. సేమ్ అంటే ఒక సిమిలర్ కాన్సెప్ట్. ఒక డేటాబేస్ అయినా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎగ్జిస్టింగ్ డేటా డిలీట్ అయిపోయినప్పుడు ఆ లాగ్ ఫైల్స్లో ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ అయ్యి ఉంటే మనం రికవర్ చేయొచ్చు. ఈ రికవర్ ఎందుకు చేయగలుగుతున్నాం, ఆల్రెడీ డేటా సేవ్ అయి ఉంది కాబట్టి. అట్లా కాకుండా ఆర్కైవ్ లాగ్ మోడ్ ఎనేబుల్ లేదనుకోండి, ఇప్పుడు బోర్డు మీద ఎన్నిసార్లు తుడిపేసినా కూడా మన దగ్గర మ్యాటర్ ఏముండదు. అందుకని మనం నోట్స్ రాసుకోవట్లేదు కాబట్టి. సేమ్ లైక్ దట్, సింపుల్గా చెప్పాలంటే అది కాన్సెప్ట్. సో డేటాబేస్ ఆర్కైవ్ లాగ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాను. సో దాని ఇంటర్వ్యూ పర్పస్కైనా జస్ట్ ఒక టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం.